శ్రీ కోయిల రంగనాయ స్వామి టెంపుల్ నాలానగర్ దగ్గర 3 రోజులు సంక్రాంతి కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి ఇచ్చేసి తీర్థ ప్రసాదం తీసుకొని భజన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఇది 400 సంవత్సరాల దేవాలయము. रंगनायक स्वामी टेम्पल प्रीमिसेस में हर साल जो ये संक्रांति उत्सव मनाया जाता है कमेटी तौर से और अंडमान की तौर से यहाँ 3 दिन का महोत्सव रहता है। ये 3 दिन के महोत्सव में पूजा कार्यक्रम, होमम, अभिषेक और सब कार्यक्रम करते हैं। और यहाँ पे रंगोली पोटी भी ऑर्गेनाइज करते हैं। इसको बड़े जो भी है अब तक पूरे सिक्योरिटी से पूरा अच्छे तरीके से ये त्यौहार बनाते हैं और ये त्यौहार में कुछ भी तकलीफ नहीं होती। और एंडोमेंट का और ये कमेटी प्रीवियस चेयरमैन साहब के जनार्दन साहब, नरसिम्हन साहब, जगन्नाथम साहब और जो भी है बड़े हैं टेम्पल के, उन लोगों के तरफ से ये जो संक्रांति का उत्सव बहुत बड़े पैमाने से किया जाता है। ये पब्लिक को भी, आवाम को भी, यहाँ के जो भी लोकल्स रहते हैं हर साल ये इसमें बहुत बड़े तौबूत से पार्टिसिपेट करते हैं। थैंक्स కోయిల రంగనాయక స్వామి లంగరోజ్ నాలనగర్ నియోజకవర్గం లంగరోజ్ మెయిన్ రోడ్లో ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయము. 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. ఈ ఆలయానికి 2 నీళ్లు గుండాలు ఒకటి భక్తులు స్నానం చేసుకుని కోటి వాళ్ళ కైపైన దురదలు అన్ని పోవడానికే. ఇంకొకటి అది పురాతన ఆలయం. అది కూడా అందులో కూడా ఈ దారి పోయే వాళ్ళ భక్తులు చాలామంది అందులో కూడా వాళ్ళ నీళ్ళని తీసుకెళ్లే వాళ్ళు అవిధి బాధ్యతలు లేను. కాబట్టి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని 2010 సంవత్సరం నుంచి మేము దీని పాటుపడుతూ ఈనాడు ఈ విధంగా తీసుకొచ్చాము. ఎండోమెంట్ వాళ్ళ సహకారం కొద్దిగా అంత లేకున్నా కానీ వాళ్ళ పేరు చెప్పుకొని దీన్ని అభివృద్ధి చేయాలని గత 15 నుంచి పాటుపడుతూ కొత్త ఆలయ నిర్మాణం జరిగింది. ఈరోజు ఈ ఆలయానికి ఇదే విధంగా చాలా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కానీ ఊర్లో కొద్ది సిటీలో ఉన్న చాలామంది పాత వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం యథావిధిగా ఈ ఆలయానికి వచ్చి పూజలు పురస్కారం చేస్తారు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది అయితే ప్రతి సంవత్సరం కాకుండా కానీ నిత్యం శనివారం రోజు అందరూ భక్తులు వచ్చి పూజ కార్యక్రమం చేస్తుంటారు. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. కోయిల రంగనాథ స్వామికి జై.